ప్రైజ్ లాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి 7 అధ్యాయుల వరకు చదువుకున్నాం. ఆదికాండం 7 అధ్యాయుల వరకు పూర్తయి ఇప్పుడు 8వ అధ్యాయం చదువుకుందాం. దేవుడు నోవాహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకును. దేవుడు భూమి మీద వాయువు విసరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయిను. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడును. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయిను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చుండును. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున వాడ ఆరారతు కొండ మీద నిలిచిను. నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గువచ్చును. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడును. 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన వాడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి విడిచిను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండును. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచిను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని వాడలోనికి తీసుకొను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును వాడల నుండి వెలుపలికి విడిచిను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండును గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిపిను. అతడింక మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచిను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోవును. నోవాహు వాడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండును. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండును. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు నీ కోడళ్ళను వాడల నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పును. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళను బయటికి వచ్చిరి.
ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చును. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోని, పవిత్ర పక్షులన్నింటిలోని కొన్ని తీసి కొన్ని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించును. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నా గ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని బట్టి మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనున్నప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపవలను. ఇక సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రి పగళ్లను ఉండక మానవని తన హృదయంలో రాత్రి పగలను ఉండక మనవని తన హృదయంలో అనుకొనును. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. మరి ఆదికాండం 8 అధ్యాయాలు పూర్తవే. రేపు మళ్ళీ 9వ అధ్యాయాన్ని కలుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.